హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ప్రైజ్ యాక్షన్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఐకార్డ్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ రోజు నుండి మనకు స్టార్ట్ అయ్యేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్లా మాట్లాడుకోవచ్చు. ఈరోజు మనం వచ్చేసింది డైరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. జస్ట్ ఇంట్రడక్షన్ టు ప్రైజ్ యాక్షన్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పటి నుంచి మాట్లాడేది ప్రతి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, బిగినర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. మనం మెయిన్గా ఫోకస్ చేసేది బిగినర్స్ కోసం. అండ్ సింపుల్ వర్డ్స్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి మామూలుగా చెప్తా, ఫైనల్గా ఒక 1 minute 2 minutesలో మనం జస్ట్ సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తా, విత్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఎందుకంటే రియల్ టైం చార్ట్సే ఇంపార్టెంట్ కాబట్టి చార్ట్స్తో సహా చెప్తా. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రైజ్ యాక్షన్లో మేజర్ రోల్ ప్లే చేసేవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నువ్వు ఏ టెక్నికల్ అనాలిసిస్ అయినా తీసుకో, నువ్వు ఏదైనా చేయి, సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఫస్ట్ మాట్లాడుకునే పాయింట్. మీకు అవి ఐడెంటిఫై చేయడం ముందు రావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఆ తర్వాత అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఏం జరుగుతుంది అంటే, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఎక్కడైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ హెవీగా ఉంటున్నారో అనేది తెలుస్తుంది మనకి. సపోర్ట్ దగ్గర హెవీ బయ్యర్స్ ఉన్నారని, రెసిస్టెన్స్ దగ్గర హెవీ సెల్లర్స్ ఉన్నారని, బల్క్గా సెల్లర్స్ ఉన్నారని ఐడియా ఇచ్చేదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒకవేళ వీడియో అయిన లెంత్ అయితే కొంచెం చూడండి, ఎందుకంటే మళ్ళీ తప్పదు, కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి, పాస్ ఆర్ రివర్సల్. ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది స్టేబుల్గా ఉండాలా లేదా ఇక్కడ నుంచి రివర్స్ అయిపోవాలా అనేది డిసైడ్ చేసేది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే. ఇప్పుడు ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గరైనా ఇక్కడ ప్రైస్ వెయిట్ చేయాలా, కన్సోలిడేట్ అవ్వాలా, పాస్ అవ్వాలా, స్టాప్ అవ్వాలా ఉంటుంది కదా, అక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవ్వాలా అనే డిసైడ్ చేసేవి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే. నెక్స్ట్ వీటిని ఇంకా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, సప్లై అండ్ డిమాండ్ వల్ల కూడా ఇవి చేంజ్ అవుతున్నాయని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సపోర్ట్ దగ్గర సప్లై అని మాట్లాడతాం, సపోర్ట్ దగ్గర డిమాండ్ అని మాట్లాడతాం, రెసిస్టెన్స్ దగ్గర సప్లై అని మాట్లాడతాం. ఇప్పుడు సపోర్ట్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇంట్రెస్టెడ్ టు బై అన్నట్టు, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నే కూరగాయలు ఉన్నాయి, కొనే వాళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రైస్ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెంచేసుకుంటారు కదా. సో అంతే. రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు, సో అది చీప్. ఎగ్జాంపుల్ టమాటోస్ సమ్మర్లో పంటలు ఎక్కువ ఉండకపోవడం వల్ల డిమాండ్ ఎక్కువ పెరిగింది. వన్స్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత 1-2 monthsలో మళ్ళీ పంటలు చేతికి రావడం వల్ల డిమాండ్ తగ్గిపోద్ది అన్నట్టు. అంతే. అక్కడ పండించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఇప్పుడు పండించే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. 10 రూపాయలకు 5 కిలోలు 10 కిలోలు ఇస్తామన్నా కొనరు. సో అలా ఉంటుంది. నెక్స్ట్, బై లో అండ్ సెల్ హై ఇన్ ఎనీ మార్కెట్. సో బేసికల్గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇంకే విధంగా చెప్పుకోవచ్చు అంటే, బై లో, సపోర్ట్ దగ్గర అనేది లో, హైలో అమ్ముకోవడం అనేది ఇది రెగ్యులర్గా వస్తున్న ఒక కొటేషన్లా చెప్పుకోవచ్చు. ఏదైనా ట్రేడింగ్ సిస్టమ్, ఈవెన్ ఇంట్రాడే అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, డే ట్రేడింగ్ అయినా, దేంట్లో అయినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు మనం సపోర్ట్కి వచ్చేద్దాం. సపోర్ట్లో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే, అసలు సపోర్ట్ అంటే ఏంటిది? ఒక ప్రైస్ అనేది పైకి వెళ్ళి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫాల్ ఉండదు అని చెప్పేదే సపోర్ట్. అంటే ఉండొచ్చు, కానీ అంత సపోర్ట్గా ఉంటుంది, ఇక్కడ బయ్యర్స్ ఎక్కువగా ఉంటారు అని చెప్పేదే, నీకు గట్టిగా చెప్పేదే సపోర్ట్. ఓకే. ఇదే ప్లేస్లో ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ పాయింట్, డిమాండ్ ఈజ్ సఫిషియంట్. సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, అది ఇక్కడ థర్డ్ పాయింట్లో మెన్షన్ చేసి, డిమాండ్ ఎక్కువగా ఉండేది సపోర్ట్. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ అంటాం. ఇక్కడ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎక్కడ డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే. సపోర్ట్ మాట్లాడట్లే, డిమాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడే. ఆ డిమాండ్ని బట్టి మనం సపోర్ట్లో డ్రా చేసేసుకొని, లేకపోతే సపోర్ట్ని బట్టి ఆ డిమాండ్ డిఫైన్ చేసేసుకొని మాట్లాడదాం అన్నట్టు. సో ఈ సపోర్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఒకసారి ప్రైస్ సింగిల్గా పడవచ్చు, అంటే వితౌట్ ఎనీ రేంజ్ ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ సపోర్ట్గా జోన్ యాక్ట్ చేస్తుంది అన్నట్టు. విక్స్ ఉంటాయి కదా, విక్స్ అయినా తీసేసుకోవచ్చు అన్నట్టు. విక్స్ కూడా ఒక జోన్లో యాక్ట్ చేస్తాయి. సో కింద మీకు ఒక పిక్ పెట్టా,
ఓన్లీ సపోర్ట్ కోసం. రెసిస్టెన్స్ మెన్షన్ చేయట్లే. ప్రైస్ ఒకసారి పైకి వెళ్ళింది, మనం లైవ్ చార్ట్స్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసింది. ఓకే, ఇది ఇక్కడి నుంచి రివర్స్ అయింది అంటే ఇక్కడ బయ్యర్స్ ఉంటున్నారు. ఒక చిన్న పాయింట్, సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉంటున్నారు అని నీ మైండ్లోకి ఫస్ట్ థాట్ రావాలి. సెకండ్ టైం కూడా వచ్చేసాయి, మళ్ళీ ఇంకొకసారి దీన్ని పైకే పంపించేశారు. అంటే మీకంటే ఎక్కువ మేమే ఉన్నారో బయ్యర్స్ ఎక్కువ ఉన్నాం, మీరు సెల్లర్స్ దూరం పడి అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేశారు, ఈసారి కొంచెం ఈ రేంజ్లో మెయింటైన్ చేసింది అన్నట్టు. మళ్ళీ ఒకసారి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. చూడండి, ఈ రేంజ్లో అది సపోర్ట్గా తీసేసుకుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఈ పాయింట్ నేను ఇంకా ఫర్దర్గా మాట్లాడతాను, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు మేము సెల్ చేస్తాం, మేము ఈ మార్కెట్ని ఈ ప్రైస్ని కిందకి పడేస్తామన్నా కూడా లేదు, మేము ఉన్నాం బ్యాక్ ఎండ్లో, మేము సపోర్టర్స్ ఉన్నాం. సపోర్ట్ అండర్స్టాండ్ ఈజీగా అయితే రెసిస్టెన్స్ అనేది ఈజీగా అయిపోద్ది, అందుకే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మేము ఇక్కడ ఉన్నాం, మేము రెడీ, మీరు ఎంత చేసినా మేము అడ్డు కట్ట వేయగలం. ఇది సపోర్ట్. ఓకే, మీరు ఎంతమంది అయినా రాని మేము ఆపేసుకుంటాం అనేది సపోర్ట్. నెక్స్ట్, హౌ టు ప్లాట్, అసలు దీన్ని ఎలా డ్రా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తామంటే ఫస్ట్ చార్ట్ను ఓపెన్ చేసేసుకుంటాం. చార్ట్ను ఓపెన్ చేసేసుకొని హిస్టారికల్ ప్రైస్ డేటా, ప్రీవియస్గా ఈ చార్ట్ ఎలా మూవ్ అయిందో ముందు చూసుకోవాలి. డైరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయకూడదు. ప్రీవియస్గా చార్ట్ ఎలా మూవ్ అయింది, లేకపోతే ఎలా మూవ్ అయింది, ఓకే, లేకపోతే ఎలా మూవ్ అయింది అనేది ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకొని పక్కన పెట్టాలి. ఐడెంటిఫై ప్రీవియస్ లోస్, ప్రీవియస్గా ఎక్కడైతే ఫామ్ అయిందో ఇదొక లో ఫామ్ అయింది, ఇదొక లో ఫామ్ అయింది, ఇదొక లో ఫామ్ అయింది, ఇలా డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మార్క్ ఆల్ లో పాయింట్స్, ప్రీవియస్ లోస్ అన్ని పాయింట్అవుట్ చేసిన తర్వాత ఓకే 1 by 1 వెళ్దాం. ఓకే, ప్రీవియస్ ఇవి పాయింట్ చేశాను నేను. మార్క్ ఆల్ లో పాయింట్స్, ఇవన్నీ 1 2 3. కనెక్ట్ ఆల్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్నీ నేను కనెక్ట్ చేశాను. ఓకే, విక్ కనెక్ట్ చేసుకుంటారు కొందరు బాడీ కనెక్ట్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. సో కొందరు విక్, కొందరు బాడీ. ఓకే, తర్వాత టు మార్క్, ఇది మార్క్ చేయడానికి మినిమం 2 పాయింట్స్ ఉండాలి మనకు. 1 2 3 పాయింట్లు వచ్చినాయి కదా, ఇది అన్నట్టు. మినిమం 2 పాయింట్స్ ఉంటేనే ఒక సపోర్ట్, నెక్స్ట్ అక్కడికి వచ్చి ప్రైస్ ఆగే ఛాన్స్ ఉంటుంది అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒక లేదు అంటే ఇదేమో రేంజ్ బౌండ్, మామూలుగా ఇదేమో అప్ ట్రెండ్లో, లేదా రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ ఒకసారి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయిపోయి ఇది సపోర్ట్గా ఫస్ట్ టైం యాక్ట్ చేసింది, మళ్ళీ వచ్చేసి మనం దీన్నే సపోర్ట్గా తీసేసుకుంటాం. ఒకవేళ ప్రీవియస్గా ఈడ కనుక బ్రేక్అవుట్ అయి ఉంటే ఇలా సపోర్ట్గా డ్రా చేసి మళ్ళీ ఒకసారి ప్రైస్ ఈడికి వచ్చి రివర్స్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు 1 2 3 ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అయింది, సపోర్ట్ తీసుకుంది, నెక్స్ట్ టైం కూడా మనకి ఇక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే బయ్యర్స్ ఎక్కువగా ఉంటారు అని మనం ఆలోచించుకోవచ్చు అన్నట్టు. ఇది సపోర్ట్ రిలేటెడ్గా. ఓకే, ఇప్పుడు సేమ్ రెసిస్టెన్స్ అంత పెద్ద ఏముండదు. ఇప్పుడు సపోర్ట్ మీకు అర్థమైందంటే రెసిస్టెన్స్, సపోర్ట్ అంటేనేమో కింద ఉంటారు, రెసిస్టెన్స్ అంటేనేమో పైన ఉంటుంది అన్నట్టు. అంటే పైనుంచి పడుతుంటే కింద ఆపేవాడు సపోర్ట్, కింద నుంచి లేస్తుంటే పైనుంచి కొట్టేవాడు రెసిస్టెన్స్. మీకు అర్థమైంది కదా. ఒక బంతిని ఇలా గోడ కింద కొట్టినప్పుడు, నేల కొట్టినప్పుడు కిందది సపోర్ట్ అవుద్ది. ఒకవేళ నువ్వు రూమ్లో కొడితే బంతి ఎంత వరకు ఎగరాలి, ఒకవేళ మన ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్ కొట్టి కిందికి వచ్చిందనుకో అది రెసిస్టెన్స్ అవుద్ది అన్నట్టు. ఓకే, ఇది మ్యాటర్. సపోర్ట్ అంటే కింద ఫ్లోరు, రెసిస్టెన్స్ అంటే పైన ఫ్లోర్, పైన సీలింగ్. ఇది మనకు రెసిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే అంతకు మించి పెరగకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మన ఫ్లోర్ ఉంది, సీలింగ్ ఉంది, అది ఆపేస్తుంది కదా, అంటే నువ్వు ఇంతకు మించి పెరిగిపోలేవురా, నువ్వు బాలో నన్ను దాటేసి పోలేవు అని రెసిస్టెన్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు. సప్లై ఈజ్ సఫిషియంట్, అక్కడ ఏంటంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నట్టు. ఓకే, బయ్యర్స్ లేరు, నేను ఇంత తక్కువకి అమ్ముతా, నేను ఇంత అమ్మగలను అంటే చాలా ఎక్కువ సప్లై అనేది చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. లైక్ మనకు వర్షాకాలంలో టమాటోస్ ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు చీప్ అయిపోతాయి కదా, ఆ టైప్ అన్నట్టు. డిమాండ్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. అంటే ఇంత వద్దు నాకు, 100కు వద్దు, నాకు 90 రూపాయలకు ఇస్తావా అయ్యేవా. బార్గెనింగ్ అంటాం, ఇండైరెక్ట్గా బార్గెనింగ్ చేయడం. అంటే రెసిస్టెన్స్ దగ్గరికి పోయిన తర్వాత డిమాండ్ ఎక్కువ లేదు, ఈ కంపెనీ బాగాలేదు, ఈ కంపెనీ ఫైనాన్షియల్గా బాగాలేదు. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ డిమాండ్ అనేది పడిపోవడం వల్ల సప్లై అనేది పెరిగిద్ది అన్నట్టు.
సో ఓకే 90 కాదు నేను 89కే ఇస్తాను నా దగ్గర తీసుకో, నేను 87కి ఇస్తాను నా దగ్గర తీసుకో అని సప్లై ఎక్కువ అవడం వల్ల, ఎక్కువ అమ్మేయడం వల్ల చీప్గా దొరుకుతుంది కదా అని కొంటాం అన్నట్టు. అక్కడ నుంచి మళ్ళీ పడేస్తారు అన్నట్టు. ఇది సింగిల్ రెసిస్టెన్స్ ఆర్ జోన్. సేమ్ ఎలా అయితే సింగిల్ సపోర్ట్ ఉందో సింగిల్ రెసిస్టెన్స్ ఆర్ జోన్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఈ ప్రైస్ అనేది ఇక్కడ ఒకసారి ట్రై చేసిండు, లేదు మాకు ఇంత ప్రైస్ అవసరం లేదు మేము పడేసుకుంటామని ఈడికి వచ్చేసాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేసాడు, లేదు మాకు ఇంతకు కూడా వద్దు, మళ్ళీ ఒకసారి ట్రై చేసాడు, మళ్ళీ ఒకసారి మొత్తం పడేశారు అన్నట్టు. సో ఇదేంటంటే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. మాకు ఇంత వాల్యూ వద్దు, ఈ స్టాక్ 1000 రూపాయలలో నాకు ఎందుకు, నేను 900కే కొంటా అని 1050 వరకు అలా తీసుకొని రా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉందనుకోండి, నాకు ఇంత వద్దు 900కే కావాలి, 900 వరకు తీసుకొస్తారు, 850 కావాలి, అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మనకేంటంటే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. సో హౌ టు ప్లాట్ అనేది సేమ్ హిస్టారికల్ ప్రైస్ చూసుకోవాలి, ఐడెంటిఫై ప్రీవియస్ హైస్. ఇంతసేపు లోస్ చూసాం కదా, ఇప్పుడు మనం హైస్ చూడాలి. ఓకే, మార్క్ ఆల్ హై పాయింట్స్. ఓకే, ఆల్ హై పాయింట్స్ అనేది మార్క్ చేసేసుకోవాలి. కనెక్ట్ ఆల్ పాయింట్స్ విత్ ట్రెండ్ లైన్. మినిమం 2 పాయింట్స్ ఎలా అయితే అక్కడ 2 పాయింట్స్ అనుకున్నామో అలా 2 పాయింట్స్ అనేది కంపల్సరీ ఉంటే చాలా బెస్ట్. ఎగ్జాంపుల్ చార్ట్ అనేది చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పార్ట్ 2 అనేది ఇంకో కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అప్ ట్రెండ్లో ఎలా ఉంటాయి, డౌన్ ట్రెండ్లో ఉంటాయి ఎలా ఉంటాయి, మూవింగ్ యావరేజ్తో ఎలా ఉంటుంది సపోర్ట్, అవన్నీ తర్వాత ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే వాటి గురించి మాట్లాడదాం. ఓకే, మనం ఏదైనా స్టాక్ చూద్దాం. యాపిల్ ఓకే, ఇది కాదు ఆర్గానిక్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇది కూడా ఇది బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి ప్రైస్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత, ఓకే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఇది చూడండి ఇక్కడికి వెళ్ళిందా, ఫస్ట్ టైం వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. చూడండి ఇంతకు మించి నేను పాడేయను అని సపోర్ట్ బయ్యర్స్ చాలా హెవీగా ఉన్నారండి. ఇది రేంజ్ బౌండ్ అంటాం దీన్ని. ఈ రేంజ్లో మూవ్ అయింది మనకి, ఇది రేంజ్ బౌండ్. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఉండము, మాకు కావాలి అని బయ్యర్స్ కొన్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్లర్స్ వచ్చేసారు, సప్లై ఎక్కువ ఉంది అన్నట్టు, లేదు మేము ఇంతకు మించి పోనివ్వము అని మళ్ళీ వచ్చేసారు, లేదు మాకు కావాలి. మళ్ళీ ఇలా జరిగిన తర్వాత ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఫైట్ జరిగింది అన్నట్టు. ఫైట్ జరిగి ఫైనల్గా జంప్ కొట్టేసి ఎక్కడ బయ్యర్స్ ఎక్కువ అయిపోయారు. ఫైనల్గా చూడండి ఇక్కడ నుంచి సెల్లర్స్ కంటే లేదు ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం, బయ్యర్స్ నుంచి సెల్లర్స్ ఏమైపోయారంటే పక్కకు జరిగిపోయారు అన్నట్టు. మీరే పెంచేసుకోండి, లేకపోతే కొందరు సెల్లర్స్ కూడా బయ్యర్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అలా మనం మీరే చేసేసుకోండి అని వాళ్ళు వదిలేయడం వల్ల ప్రైస్ అనేది చాలా హెవీగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి మనం నిఫ్టీలో చూసుకుందాం. ఓకే, ఇది నిఫ్టీ ఎంత లేదు, 1 వీక్ కాదు 1 డే పెట్టేసుకుంటే మనకి ఈజీగా అర్థమైంది. సో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ ఉన్నాయి ఎక్కువ. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ ప్రైస్ ఇది ఇంకేం మూవ్ అవ్వలేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ మూవ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి సో ప్రైస్ ఏం మూవ్ అవ్వలేదు. ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఈ 2 పాయింట్స్ సపోర్ట్ కదా, సపోర్ట్కి ఫస్ట్ ఇంకా ఈ ప్యాటర్న్ అంతా ఫామ్ కాలేదనుకోండి, ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు ప్రజెంట్. ఇక్కడ ఉన్నాం మనం, ఫస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చేసింది, దీన్ని మళ్ళీ ఒక పాయింట్, ఈ రెండింటిని డ్రా చేసేసుకొని ఒక సపోర్ట్ గీసేసుకున్నాం. నెక్స్ట్ టైం ప్రైస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చూడండి ఇక్కడికి వచ్చింది, థర్డ్ పాయింట్ 1 2 3, ఈ థర్డ్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత బయ్యర్స్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ ఒకసారి వెళ్ళింది, మళ్ళీ చూడండి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ 4th పాయింట్ ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చింది, ఈ 5th పాయింట్. అంటే ఒక సపోర్ట్ అనేది 5 టైమ్స్ యాక్ట్ చేసింది అన్నట్టు. 5 టైమ్స్ కూడా మేము బయ్యర్స్ ఎక్కువ ఉన్నాం, సెల్లర్స్ చాలా తక్కువ ఉన్నారు, మేము గివప్ ఇవ్వలేము అని చూడండి 1 2 3 4 5 టైమ్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అన్నట్టు. అదే నువ్వు మూవింగ్ యావరేజ్ ఇలా వాడితే దీనంత అక్యురేట్ ఇవ్వదు, ముందు ఇవ్వదు అన్నట్టు, కొంచెం డిలేలో ఇస్తాయి అన్నట్టు. ఇది ప్రైస్ ఆఫ్ పవర్ యాక్షన్. సేమ్ ఇదే విధంగా రెసిస్టెన్స్ కూడా ఉండే ఛాన్సెస్, రెసిస్టెన్స్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇది రేపు చెప్తాను నేను ఈ రెసిస్టెన్స్ గురించి, కానీ మనకు టైం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నా.
ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రెండ్ లైను, ఇది సెకండ్ ట్రెండ్ లైన్. సో ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇంతవరకు ఇంకా మనకు ఇది ఫామ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ నుంచి ఇదేం ఫామ్ అవ్వలేదు, అంటే స్టేబుల్గా ఉంది, ముందే ఉంది మార్కెట్. అప్పుడేమైంది చూడండి, ఒకసారి వెళ్ళిందా, ఇక్కడ నుంచి మేము సెల్లర్స్ ఎక్కువ ఉన్నాం, మీకు బయర్స్ ఛాన్స్ ఇవ్వమని కిందికి వచ్చేసిందా, మళ్ళీ ఒకసారి ఈ రెసిస్టెన్స్కి ఒకసారి హిట్ కొట్టింది. లేదు మేము మళ్ళీ ఇవ్వం, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అస్సలు ఇవ్వం ఛాన్స్ అని. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ కూడా వాళ్ళు తట్టుకోలేక సెల్లర్స్ కాదు, మేము సరిపోవట్లేదు ఈ సెల్ చేయడానికి, సెల్లర్స్ కూడా కొందరు బయ్యర్గా కన్వర్ట్ అయిపోయి ఈ టోటల్గా ఓవరాల్గా బయ్యర్స్ స్టాక్ని పైకి తీసుకెళ్లారు అన్నట్టు. సో ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే రెసిస్టెన్స్ దగ్గర మనం ఎలా డ్రా చేయాలి, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ని సింపుల్గా నేను చెప్పేస్తున్నా, ఏం లేదు, ఫస్ట్ 2 పాయింట్స్ని పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది అన్నట్టు అక్కడ నుంచి. దీనికి ఒక సపరేట్ వీడియో చేయాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసేసుకోవాలి అని. అవి మనకి ఇంకా ఫ్యూచర్కి వస్తాయి, మనం అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వీడియోలో మనకు రైజింగ్ ఉండిద్ది, రైజింగ్ సపోర్ట్, ఫాలింగ్ సపోర్ట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా ఫర్దర్గా. ఓకే, ఇది మన వీడియో. కొంచెం లెంత్ ఎక్కువ అయితే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు అర్థం కావాలి అనే చెప్పా. ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సపరేట్ వీడియో కావాలి, కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసుకుందాం అంటే సపరేట్ చూసుకుందాం. ఇప్పటివరకు అయితే ఈ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.